जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, मुझे छोड़ दो भाई साहब। మాట వినరా. ఊరుకరా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 hours టైం ఉంది, బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి అనిపిస్తుంది. బాబాయ్ అనుభూతి చెప్తున్నారా? నమస్కారం బావగారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జం వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ హాయ్. ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా, నా కాబోయే పెళ్ళంద్రా. చూసుకోరా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా? అల్లుడు గారు, మీ బామ్మర్దేమని కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్ల మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి, మా బుజ్జిని చూసారా? షీఈ్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాసి. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పకండి, గొడ్ల చంటి. చిత్రం తప్పించు. పోయే కాలమే పౌటన్నాయలేదు, అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెధవా. ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మామయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు, సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్. కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి తెచ్చేస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. 1
జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట ఎవరికై ఫేమస్ ఒక్కనే సార్ ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్ ప్లీజ్ సార్ తిరుపతి 6 ఓకే ఏసీ చైర్ కార్లు కూర్చోండి మీరు ఎలా ప్లీజ్ సార్ కర్నూలు సార్ కావాలంటే కార్లు ఏమండి నాకు కూడా అడ్జస్ట్ చేయండి ఏంటో అడ్జస్ట్ చేసేది ఎలా? మనం వెళ్ళి ఏసీలో కూకుందాం ఈడేం పెట్టాడో అది చూద్దాం పద. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి చెల్ల కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు నేను స్టేషన్కి వచ్చేసా టీటీ మనోడే టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే కానీ రైలు వయసుది కాదుగా అదిగో టీటీ. వెళ్ళాలమే చిల్లర లేదట హలో నమస్కారం అండి. మున్సిపల్ రమేష్ గుప్తా గారు నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని ఓ అరవపల్లి బ్రదర్స్ ఏంటి సీట్లా అవునండి ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి ఓకే ఓకే పెట్టండి పెట్టేసాయి ఇందులో పెట్టండి టైం అయిపోతుంది హలో నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. నీ స్లెప్ భలేగుంది బాబాయ్ నొక్కేస్తాను రైలు ఎక్కనిరా నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా టైం అయిపోతుంది నేను ఎక్కుతాను కాని బావా ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసులోనా ట్రైన్ కదులుతుంది ఎక్కడే ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంటి రా అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఎక్కడే వస్తాను సార్. అలాగే పని అయిపోయింది. అలాగే రా నేను చూసుకుంటాను అరే చేతి బ్రాస్లెట్ పడేశాడు రా అరే బ్రాస్లెట్ రా రే రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా నీకు కదా నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్ పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళ బాబాకనే కూకుంటావా లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రా నాయన అది. రాగవాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా నువ్వులేగా. భక్తునికి భగవంతునికి అను చందాలమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే ఎటకిచ్చిందమ్మా బాయ్. కనీసం స్టేషన్ అయినా దాటినే ఉండరా. సూపర్ పిల్ల పిలిచింది పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు సిగ్గుపడింది ముద్దడుగుతున్నాడు రోయ్ ఇస్తాదేటి వద్దంటోంది రోయ్ ఎందుకేంటి అరబంటు బండోడు మావో భక్తులంగా గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా ప్రేమంటే నాన్సెన్స్ పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి వెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగెక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 5 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేది. ఒరే నీ మేనమావు నేను నిన్ను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్ల ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏమున్నా
చెప్పొచ్చు నువ్వుగా నా పెద్ద ఏనుగు పిల్ల నువ్వు కదా కదా పండని ఇదిగో, మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే కరసాములు అవి చేసినోళ్ళు పెద్ద పోటుగళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగు బాబు. నువ్వు ఉండవయ్యా పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడుము తిప్పులు కామన్ సార్ మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నూరకూడదు రాగాలు తీయాలి ఏమంటారయ్యా చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా బోగి బోగి కుమ్మేయండి అమ్మాయి దొంగలు పట్టుకోండి. ఏయ్, నోరు మూసుకుని ఎవరి ప్లేసులో వాళ్ళు కూర్చోండి. అబ్బాయి మీరు ఆడబెట్టి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు తీయండి రా తీయండి ఈ మధ్య ఏంటి బాబు గారు వేళాకోళం మీరు బావా ఎవడరా నీకు బాబా బద్మాష్ అంటే మీరు మగ పెళ్లి వాడతారు కదా మగ పెళ్లి వాళ్ళం కాదురా స్టూర్పురం దొంగలు తీయండి, తీయండి, బాబు, ఇది తీయండి. అమ్మో, నా గొలుసు ఆ నేను గొలుసు కొట్టకే కాజు కూడా కేలు కన్నేసిన నువ్వు సినిమా చూస్తున్నా రేపటి కదా డబ్బులు చిన్నపాప డబ్బులు డబ్బులు లేవు, బంగారం అంతా మా వాడి దగ్గరే ఉంది. బాబు నా నగలు తీసేసుకో, అన్ని అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా దొంగసచ్చినోడా. పెళ్లి కొడుకు పర్సన్ తీయండి ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొడక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా పెద్ద మనిషి అయిందని చేయించావా గొడవ జరుగుతుంటే మీరు పట్టాలనుకునే కూర్చొని ఏంద్రా డబ్బు తేండ్రా ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా ఆల్ కంపార్ట్మెంట్స్ అటాక్ హాజీ చిత్రం ద పిక్చర్. సబ్సును ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం ఏ బషీర్ आगे जाके इंजन को कैप्चर करो हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు బోలో హలో హైజాక్ హైజాక ట్రైన్ హైజాక్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి
డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు? పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए
गफार गफार देख 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 गफार देख 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 गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. కాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్. Hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాదులో ఖాళీ పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. జిస్ దేశ్ మే గంగా బహ్ రహీ హై ఉస్ దేశ్ మే ఖూన్ బహనా చాహియే. హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా
జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా, తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియో, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి. మేలుకరముగా ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు నయమయ్యా. 4 మటన్ మొక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనిపెడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఎప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది.
అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరికి హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి, వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు.